హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. ఈరోజు క్లాస్లో మనం ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఎస్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చు, లేదా రియల్ టైం ఏదైనా సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ లేకుండా మీరు ఈ సబ్జెక్ట్లో వెళ్ళినట్లయితే యూ కాంట్ సర్వైవ్. మీరు సర్వైవ్ అయితే కాలేరు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ద్వారా మీకు ఏం అర్థమవుతుందంటే ఒక సాఫ్ట్వేరు, ఒక హార్డ్వేరు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది, ఏ విధంగా కంపోనెంట్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి, సో మరి దాని మధ్యలో ఏ విధంగా మనకు లాజికల్ బిట్స్లో డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, రైట్. సో మరి ఏ విధంగా ఇంటరాక్షన్ జరుగుతుంది, ఏ విధంగా సిగ్నల్ పాస్ అవుతుంది అనే దాని గురించి ఇన్డెప్త్గా మనం ఈ సబ్జెక్ట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఈరోజు క్లాస్లో మనం చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే దిస్ ఈస్ వాట్ అవర్ టుడేస్ కాన్సెప్ట్. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫస్ట్ వన్, వాట్ ఈస్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తున్నాము. ఓకే, మరి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ నుంచి మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ థింగ్స్ వీ హ్యావ్, సో దాని గురించి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత రిజిస్టర్స్ అంటే ఏంది, ఆఫ్టర్ దట్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. దెన్ ఆఫ్టర్ బస్ గురించి డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెమరీ ట్రాన్స్ఫర్. మీరు ఏపీ సెట్ కావచ్చు, లేదా నెట్, యూజీసీ నెట్ కావచ్చు, రైట్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలియకుండా మెరిగిన సబ్జెక్ట్లో ఎంటర్ అయ్యేసి నేను క్వాలిఫై అయిపోతాను, మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ ద థింగ్. అలా అయితే ఖచ్చితంగా కానే కాదు. ఓకేనా? సో మరి ఇది తెలియకుండా మీరు దయచేసి సబ్జెక్ట్లోకి కంటిన్యూ చెయ్యొద్దు, రైట్. సో దిస్ ఈస్ వాట్ ఇట్స్ ఏ సింపుల్ సజెషన్ ఫ్రమ్ మీ, రైట్. సో రైట్ నౌ ఆఫ్టర్ దట్ మై సెల్ఫ్, ఈ సబ్జెక్ట్ బిగిన్ చేసే ముందు మై సెల్ఫ్ ఐఎమ్ సాధక్, ద ప్రొఫెషనల్ కార్పొరేట్ ట్రైనర్. కార్పొరేట్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. సమ్ థౌజండ్స్ ఆర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ట్రైనప్ చేసామండి, రైట్. సో మరి యూజీసీ నెట్ కావచ్చు, యూజీసీ సెట్ కావచ్చు, మన దగ్గర ట్రైన్ అయిన చాలామంది స్టూడెంట్స్ చాలా మంచి మార్క్స్తో క్వాలిఫై అయిపోయారు కూడా. ఓకే, ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మనం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రమ్ ద లాస్ట్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది ఈ టీచింగ్లో, రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మన యొక్క దిస్ ఈస్ వాట్ ఇట్స్ ఏ సింపుల్ ఇంట్రడక్షన్ రిలేటెడ్ టు మీ. మరి ఈరోజు క్లాస్లో మనం ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేయబోతున్నాము. దట్ ఈస్ వాట్ ఈస్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. మరి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, సో మరి ఇది ఎలా చెప్పచ్చు అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ స్పెసిఫికేషన్. ఎస్ అండి, ఇది ఏం చేస్తుందంటే మీకు హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? మరి హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది, ఇది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ నుంచి మనం ఏం డిస్క్రైబ్ చేయొచ్చు, ఏం డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఎ స్పెసిఫికేషన్ డిస్క్రైబింగ్ హౌ ఎ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటరాక్ట్ టు క్రియేట్ ఎ కంప్యూటర్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. అర్థమైందండి? అంటే ఒక కంప్యూటర్ ప్లాట్ఫామ్ గిన్న మీకు ఇవ్వాలనుకున్నట్లయితే, ఒక సక్సెస్ఫుల్ కంప్యూటర్ ప్లాట్ఫామ్ అంటే అది ఏదైనా కావచ్చు. మీరు కంప్యూటర్ యూజ్ చేస్తున్నారా, సింపుల్ లాజిక్లో మీ యొక్క హార్డ్వేరు అండ్ దెన్ మీ యొక్క సాఫ్ట్వేర్, వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా కమ్యూనికేషన్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా మనకు ఇంట్రాక్షన్ అనేది ఉంది అని చెప్పేదే ఇక్కడ మనకు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. Is it clear, guys? So మరి come to the point here. What does it mean here? Hardware అంటే ఏంటంటే that is nothing but it's a physical components of a computer system. అర్థమైందా? ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఫిజికల్ కాంపోనెంట్స్ ఇన్ ద సెన్స్ కంప్యూటర్కి సంబంధించిన ఫిజికల్ కాంపోనెంట్స్. దాని అర్థం ఏంటంటే ఏ కాంపోనెంట్ ఇన్ ద సెన్స్ ఒక పరికరం, ఒక వస్తువు, ఒక ఐటమ్, ఒక ఆబ్జెక్ట్, వీటిని కంప్యూటర్ భాషలో కాంపోనెంట్ అంటారు, లేదా డివైస్ అంటారు, లేదా పరికరం అంటారు తెలుగులో. ఇజ్ ఇట్ క్లియర్? సో ఏ డివైస్ని మీరు టచ్ చేయగలరు, ఏ కాంపోనెంట్ని మీరు టచ్ చేయగలరు, చూడగలరు, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫిజికల్ కాంపోనెంట్. ఇజ్ ఇట్ క్లియర్? మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సింపుల్ భాషలో ప్రస్తుతానికి మనం డిస్కస్ చేయబోయేది దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పచ్చు. Set of programs which is used to perform a specific
task, set of programs which is used to perform a specific task. ఓకేనా. సో మరి ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి ఒక హ్యూమన్ యొక్క టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? సో మరి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వీళ్ళ ఇద్దరి మధ్యలో మనకు జరిగే ఇంటరాక్షన్ని, కమ్యూనికేషన్ని డిస్కస్ చేయబోయేదే కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఓకే. సో మరి ఇది మనకు ఎలా ఇస్తుంది అంటే దిస్ ఈస్ వాట్ అండ్ అబ్స్ట్రాక్ట్ మేనర్లో మనకు ఇస్తుంది. ఓకే. సిస్టమ్ యొక్క యాక్చువల్గా ఇప్పుడు చూడండి, చాలామంది కంప్యూటర్ని ఏమంటారు? సిస్టమ్ అంటారు. కంప్యూటర్ సిస్టమ్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ సిస్టమ్? ఓకే. సిస్టమ్ అంటే ఏంది, కంప్యూటర్ అంటే ఏంది? ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ రైట్ నౌ. మరి కంప్యూటర్ని చాలామంది ఏమంటారంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. ఏమంటారండి? కంప్యూటర్ అనేది ఒక విద్యుత్ పరికరం. ఓకే. సో సిస్టమ్ గురించి తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ మనం కంప్యూటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇజ్ ఇట్ క్లియర్? ఆర్ యూ ఓకే విత్ దిస్? ఓకే. ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్ టు యూ. వై నాట్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ డివైస్? మరి కంప్యూటర్ ఎలక్ట్రికల్ డివైస్ కాదా అంటే ఖచ్చితంగా మీరు ఏమంటారంటే కాదంటారు. ఎందుకు కాదు? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. ఎందుకు కాదు, ఎందుకు కాకూడదు? ఓకే. సో కంప్యూటర్ అనేది ఎలక్ట్రికల్ డివైస్ కాదు, కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తూ ఉంటాం. సో విల్ యూ ప్లీజ్ గివ్ మీ ద ప్రూఫ్ టు యూ? ఓకే. విల్ యూ ప్లీజ్ గివ్ మీ ప్రూఫ్ టు మీ అంటే నాకు ప్రూఫ్ మీరు ఇవ్వగలరా అంటే ఎస్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ప్రూఫ్ టు యూ. రైట్. సో ప్రతి ఒక్క కాంపోనెంట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం ఇక్కడ వాట్ అండ్ వైతో డిస్కస్ చేస్తామండి. దట్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్స్. ఓకే. రైట్ నౌ మరి ఎలక్ట్రికల్లో ఎలక్ట్రానిక్లో డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ డివైస్లో విద్యుత్ కరెంట్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రానిక్ డివైస్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇట్ మైట్ బి ఎలక్ట్రికల్ ఆర్ ఇట్ మైట్ బి ఎలక్ట్రానిక్. ఎలక్ట్రిసిటీ అనేది ఖచ్చితంగా పాస్ అవుతుంది. దిస్ ఈస్ వాట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నోట్. అలాంటప్పుడు కంప్యూటర్ అనేది ఎలక్ట్రికల్ డివైస్ కాదు, మరి ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే కంప్యూటర్లో మనకు ఏ డివైస్లో స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుందో గుర్తుపెట్టుకోండి గాయ్స్. దిస్ ఈజ్ వాట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఎందుకంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనే సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని మీరు తెలుసుకోవాలి. ఏ డివైస్లో, ఏ పరికరంలో, ఏ ఐటెంలో ఓకే స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుందో, స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందో అలాంటి వాటిని ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. అర్థమైందా? సో మరి కంప్యూటర్లో స్టోరేజ్ కెపాసిటీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మరి ఈ స్టోరేజ్ కెపాసిటీ ఎలా ఇవ్వడం జరిగింది అంటే ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది మనకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ద్వారా అంటే ఏ డివైస్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయో ఆ కలెక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని మనం చిప్స్ అంటారు. చిప్స్. సో మరి ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కావచ్చు. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే చిప్స్లో మనకు లో లెవెల్ కాంపోనెంట్స్ ఉంటాయి, జస్ట్ లైక్ యాజ్ రిజిస్టర్స్. అర్థమైందా? సో మరి ఇక్కడ మనం ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో ఈ ఐసీస్ కావచ్చు, రిజిస్టర్స్ కావచ్చు, సర్క్యూట్స్ కావచ్చు, లో లెవెల్ కాంపోనెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈజ్ ఇట్ క్లియర్ గాయస్? సో రైట్ నౌ మరి ఒక ప్రోగ్రామర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డివైస్. ఏ డివైస్లో స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుందో అలాంటి డివైజెస్ని ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. ఈవెన్ మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కావచ్చు, ఐఓఎస్ మొబైల్ ఫోన్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఫోన్ ఇట్ మైట్ బి, దట్ షుడ్ బి ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఓన్లీ బికాస్ యూ కెన్ ఏబుల్ టు స్టోర్ ద డేటా ఇన్ ఇట్. దాని లోపల మీరు డేటాని స్టోర్ చేయొచ్చు. దాని లోపల మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క డేటాని మీరు మీకు కావాల్సిన విధంగా స్టోర్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే పర్ఫెక్ట్. మరి ఏ డివైస్లో స్టోర్ చేసే కెపాసిటీ ఉండదో వాటిని మనం ఎలక్ట్రికల్ డివైస్ అంటారు. ఎలక్ట్రికల్ డివైస్ సింపుల్ భాషలో ఓకే ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే స్టోర్ లెస్ అని చెప్పచ్చు. మరి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, రిజిస్టర్స్ అండ్ సో డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం యూజ్ చేస్తున్నాము.
మరి ఇక ఎలక్ట్రికల్ డివైజెస్లో సంథింగ్ లైక్ దట్ ఇండక్షన్ కాయిల్స్ని యూజ్ చేస్తారు. అగైన్ ఐసీ ఎలక్ట్రికల్ డివైస్లో ఐసీ ఇన్ ద సెన్స్ ఇండక్షన్ కాయిల్. ఇక్కడ ఏమంటారండి, ఇండక్షన్ కాయిల్ అంటారు, ఇండక్షన్ కాయిల్. మరి ఇక్కడ యూజ్ చేసే ఐసీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఏమంటారు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ లేదా కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఓకేనా. సో ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మనకు సంబంధించిన లో లెవెల్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. లో లెవెల్ కాంపోనెంట్స్, ఈ లో లెవెల్ కాంపోనెంట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అంటే ఐసీస్ ఏ విధంగా వర్క్ అవుతాయి, రిజిస్టర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, అర్థమైందా. సో మెమరీ డివైజెస్, ఆ మెమరీస్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అని దాని గురించి మన ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది సబ్జెక్ట్ డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ భాషలో నేను ఇంకా కంప్యూటర్ గురించి కంప్లీట్గా చెప్పలేదండి. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ వరకు మాత్రమే మీతో షేర్ చేశాను. ఈజ్ ఇట్ క్లియర్? సో కంప్యూటర్ అనేది ఒక విద్యుత్ పరికరము, ఓకేనా. సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ అనేది ఒక విద్యుత్ పరికరము. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ద డేటా యాజ్ ఇన్పుట్. ఇది ఏం చేస్తుందంటే యూజ్డ్ టు యాక్సెప్ట్ ద డేటా. మరి డేటా అంటే ఏంది, డేటా బేస్ అంటే ఏంది, రైట్, ఇన్ఫర్మేషన్ అంటే ఏంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద డిబిఎంఎస్ కాన్సెప్ట్. డిబిఎంఎస్లో మనం దీని గురించి చాలా ఇన్డెప్త్గా చెప్పుకుంటాము, ఓకేనా. సో రైట్ నౌ మరి యూజ్ టు యాక్సెప్ట్ ద డేటా, ఇది డేటాని తీసుకోవడం కోసం యూజ్ చేస్తుంది. ఎలా అంటే ఇన్పుట్ ద్వారా, అంటే ఇన్పుట్ డివైజెస్ నుంచి డేటాని తీసుకుంటుంది. అది ఎలా అనేది మనం రాబోయే క్లాసులో చెప్పుకుంటాము. జస్ట్ నేను చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నాము. సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ which is used to accept the data as input. Next, process the data. డేటాని ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ప్రాసెస్ ద డేటా అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ యూజర్ పాస్ చేస్తుంటాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కంప్యూటర్ డేటాని ప్రాసెస్ చేసి and send the result to the output device. అర్థమైందండి? సెండ్ ద రిజల్ట్ టు ద అవుట్పుట్ డివైస్కి డేటా రిజల్ట్ అనేది సెండ్ చేస్తుంది. సింపుల్ భాషలో కంప్యూటర్ అంటే ఇలా రాయాలి, ఓకేనా. సో కంప్యూటర్ చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. సో విల్ డిస్కస్ లేటర్. సో రైట్ నౌ వాట్ డస్ ఇట్ మీన్ హియర్? కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈస్ యూస్డ్ టు యాక్సెప్ట్ ద డేటా యాజ్ ఇన్పుట్, process the data according to the instructions of a program and send the result to the output device. Is nothing but it's a program అని చెప్పచ్చు. Is it clear guys? Okay, మరి ఇక్కడ that is nothing but it's a computer. మరి సిస్టమ్ అంటే ఏందండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు, కంప్యూటర్ సిస్టమ్ అంటారు, గవర్నమెంట్ని ఒక సిస్టమ్ అంటారు, మన యూనివర్స్ని ఒక సిస్టమ్ అంటారు. ఓకే, సిస్టమ్ అంటే ఏంది? సిస్టమాటిక్ వేలో ఉండే వాటిని సిస్టమ్ అంటారు. అసలు సిస్టమ్ అంటే హౌ కెన్ వీ డిఫైన్ సిస్టమ్ అంటే చాలా సింపుల్ భాషలో చెప్పేస్తాను. ఓకే, సిస్టమ్ అంటే ఏంటంటే ఎవరన్నా మీకు క్వశ్చన్ అడిగినట్లయితే వాట్ డస్ ఇట్ మీన్ హియర్ సిస్టమ్, యూ హ్యావ్ టు రిప్లై దెమ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ టు టేక్, ఓకే, రిసీవ్ సంథింగ్. ఓకే, టేక్స్ ఆర్ రిసీవ్, ఇట్ రిసీవ్ సంథింగ్ తీసుకుంటుంది, ఓకేనా. ప్రాసెస్ సంథింగ్, ఇది ప్రాసెస్ చేస్తుంది, అర్థమైందా? ప్రాసెస్ సంథింగ్ అండ్ గివ్ సంథింగ్. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? ఐ హోప్ దట్ యు గాట్ మై పాయింట్స్. ఇది ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఏం ఇన్పుట్ అది తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, ఏదైనా కావచ్చు. ఇప్పుడు స్టూడెంట్ మనం తీసుకున్నట్లయితే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం సిస్టమ్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ఇన్పుట్ని స్టూడెంట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఆ స్టూడెంట్ని స్కిల్ నేర్పించడం కావచ్చు, సబ్జెక్ట్ నేర్పించడం కావచ్చు, జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, తన యొక్క లైఫ్లో సర్వైవల్ కోసం వాళ్ళకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ స్టూడెంట్ బయటికి వస్తాడు,
ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ద అవుట్పుట్. ఆ అవుట్పుట్ని తీసుకొని అగైన్ తన యొక్క సర్వైవల్ కోసం అతను ఇంకా కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సిస్టమ్ అని చెప్పచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, గవర్నమెంట్ సిస్టమ్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు, యూనివర్స్లో ఒక సిస్టమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సిస్టమ్స్ అనేది చాలా ఉన్నాయండి. మరి సిస్టమ్ అంటే ఏంది? ఇట్ టేక్స్ సంథింగ్ లేదా రిసీవ్ సంథింగ్, ప్రాసెస్ సంథింగ్ అండ్ గివ్ సంథింగ్. అర్థమైందండి? సో అందుకని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, కంప్యూటర్ కూడా ఏం చేస్తుందంటే ఏదో ఒకటి తీసుకుంటుంది, ఆ తర్వాత ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ నుంచి తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అందుకే ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ అని చెప్తున్నాము. ఇజ్ ఇట్ క్లియర్ గాయస్? మరి ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ద ఎంటైర్ డీటెయిల్స్. అంటే ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్తో ఏ విధంగా కనెక్ట్ అయి ఉంది, ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆ జరిగే ప్రాసెస్ అంటే దానికి సంబంధించిన లో లెవెల్ డివైజెస్ అంటే సింపుల్ భాషలో లో లెవెల్ కాంపోనెంట్స్ చెప్పచ్చు. రిజిస్టర్స్, ఐసీస్, మెమరీస్, ఓకే, బస్సెస్, కేబుల్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతాయి, ఆ కనెక్ట్ అయిన డేటా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పబోతున్నామండి. సో అందుకని ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంప్లీట్ థియరీ పార్ట్ అని చెప్పచ్చు మనం. ఓకే, ఇది గిన మీరు తెలుసుకున్నట్లయితే యూ జస్ట్ ఎంజాయ్ ద సబ్జెక్ట్, యూ జస్ట్ సిట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద సబ్జెక్ట్, దాట్స్ ఇట్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఇంతవరకు అర్థమైందా మీకు? ఓకే, రైట్. సో మరి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, వాట్ డస్ ఇట్ మీన్ హియర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్? కమ్ టు ద ఆర్కిటెక్చర్ పాయింట్. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయి, ఏ విధంగా కనెక్ట్ అవుతాయి చెప్పేది కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఓకేనా? సో మరి ఇక్కడ ప్రోగ్రామర్ ఇక్కడ ఏం చేస్తారంటే, ప్రోగ్రామర్ ఓకే డిఫైన్స్ ద కాన్సెప్ట్ దట్ ద ప్రోగ్రామర్ డీల్స్ డైరెక్ట్లీ. ఓకే, ఎలా చెప్పచ్చు అంటే, ఓకే ఒక ప్రోగ్రామర్ ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోగ్రామర్ ఎవరన్నా కావచ్చు, జావా డెవలపర్ కావచ్చు, పైథాన్ డెవలపర్ కావచ్చు, C++ డెవలపర్ కావచ్చు, ఓకే .NET డెవలపర్ కావచ్చు, హూ ఎవర్ ద ప్రోగ్రామర్ ఇట్ మైట్ బి. ఓకే, ఆ ప్రోగ్రామరు డైరెక్ట్గా డీల్ చేస్తాడు ఎవరితో? ఓకే, ప్రోగ్రామర్ డీల్స్ డైరెక్ట్లీ విత్ కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ ఇన్ ద సెన్స్ కంప్యూటర్ కాంపోనెంట్స్ అంటే లో లెవెల్ కాంపోనెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేస్తాడు. అర్థమైందా? సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఒక ప్రోగ్రాంలో ఇప్పుడు మీ దిగిన జావా ప్రోగ్రామింగ్ కావచ్చు, పైథాన్ ప్రోగ్రామింగ్ కావచ్చు నేర్చుకున్నట్లయితే దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్, హీప్ మెమరీ అని, స్టాక్ మెమరీ అని, క్లాస్ ఏరియా అని, ఓకే ఆబ్జెక్ట్ లెవెల్ రెఫరెన్సెస్, ఆబ్జెక్ట్స్, ఓకే. సో ఈ విధంగా చాలా కాంపోనెంట్స్ వస్తాయి. ఆ కంప్లీట్ కాంపోనెంట్స్ మెమరీకి సంబంధించింది, ఈ లో లెవెల్ ఆర్కిటెక్చర్ సంబంధించింది, రైట్. సో మరి ఇప్పుడు కంప్యూటరు ప్రోగ్రామరు డైరెక్ట్గా మెమరీతో డీల్ చేస్తాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాము. మీరు ఒక ప్రోగ్రామర్, మీరు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు C గురించి లేదా C++ గురించి ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మీకు ఐడియా ఉంటుందండి. దెన్ ఓన్లీ యు ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్, రైట్. సో మరి ఒక C లాంగ్వేజ్ కన్నా మనం తీసుకున్నట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మీరు కంపైల్ చేస్తారో, ఎప్పుడైతే మీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మీ ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే మెమరీలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ మెమరీని ఇక్కడ మనం ఏమంటామంటే టెంపరరీ మెమరీలో తీసుకుంటుంది. టెంపరరీ మెమరీలో మీ యొక్క డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ టెంపరరీ మెమరీలో అగైన్ మనం డిఫరెంట్ కాంపోనెంట్స్గా డివైడ్ చేసాము, స్టాక్ మెమరీ అని, హీప్ మెమరీ అని, ఓకేనా. సో మరి ఈ ప్రోగ్రామర్ దేంతో డీల్ చేస్తున్నారు? డైరెక్ట్లీ హీ డీల్స్ విత్ ద మెమరీ. ఆ మెమరీ ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ డేటా అంతా ఈ టెంపరరీ మెమరీలో మనకు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఆ టెంపరరీ మెమరీలో ఏ లొకేషన్లో స్టోర్ చేయాలో, ఏ విధంగా స్టోర్ చేయాలో, ఏ విధంగా డేటాని తీసుకోవాలో, ఏ విధంగా డేటాని ఫెచ్ అంటే ఇన్సర్ట్ చేయాలో, ఏ విధంగా డేటాని డెలీట్ చేయాలో అనేది ఆ ప్రోగ్రామింగ్లో వస్తూ ఉంటుంది, ఓకేనా. సో మరి ఈ ప్రోగ్రామర్ ఏం చేస్తున్నారు? డైరెక్ట్ డీల్స్ విత్ ద కంప్యూటర్ కాంపోనెంట్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఓకే, రైట్. మరి ఇక్కడ మనం లో లెవెల్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఇన్ ద సెన్స్ వన్ మోర్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ, దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ లో లెవెల్ కాంపోనెంట్స్. లో లెవెల్ కాంపోనెంట్స్తో మనం ఇక్కడ డీల్ చేస్తామండి. కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో లో లెవెల్ కాంపోనెంట్స్తో డీల్ చేస్తాం. జస్ట్ లైక్ యాజ్ ఇట్స్ ఏ లాజికల్ యూనిట్స్ అని చెప్పచ్చు. లాజికల్ యూనిట్స్ అది ఏంటంటే మనకు రాబోయే క్లాస్లో మేము డిస్కస్ చేస్తాము. ఇజ్ ఇట్
ఓకే, ఈ లాజికల్ యూనిట్స్ ఇన్ ద సెన్స్ మనకు ఇంకా ఎలా చెప్పచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్, అడ్రసింగ్ మోడ్స్, రిజిస్టర్స్, ఓకే, మెమరీ అడ్రస్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, సిపియు, ఇలాంటి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకేనా. సో మరి దీంతో డైరెక్ట్గా డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ వన్ మోర్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రోగ్రామర్ ఇంతకుముందు చెప్పుకున్నాము, ఒక ప్రోగ్రామర్ సిస్టంతో డైరెక్ట్గా డీల్ చేస్తాడు. అంటే ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే స్టేట్మెంట్స్ రాస్తాడు. ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆ స్టేట్మెంట్స్ ఎవరికి రాస్తారు వాళ్ళు, అడ్రసింగ్ మోడ్స్. ఓకే, అడ్రసింగ్ మోడ్స్ అని, ఓకే, ఏ అడ్రస్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకే, లాజికల్ గేట్స్ అని, రిజిస్టర్స్, రైట్. ఈ విధంగా మనం ఇక్కడ నుంచి చాలా పాయింట్స్ చెప్పచ్చు. దిస్ ఈస్ నథింగ్ బట్ ద సింపుల్ వే of defining a computer architecture. I hope you got my points. Okay, come to the next concept, that is what our registers. Yes guys, ఒక్కసారి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని చిప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఇట్ విల్ డిస్ప్లే సమ్ ఆఫ్ ద లిటిల్ బిట్ చిప్స్. అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్, అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే రిజిస్టర్స్ ఆర్ ద మెమరీ యూనిట్స్. ఏంటండి ఇది? దిస్ ఈస్ నథింగ్ బట్ ద మెమరీ యూనిట్స్ అని చెప్పచ్చు. రిజిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ద మెమరీ యూనిట్. ఎలాంటి మెమరీ యూనిట్ ఇది? స్మాలెస్ట్ మెమరీ యూనిట్. ఇది ఎలాంటి మెమరీ యూనిట్ అండి ఇది? దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ స్మాలెస్ట్ మెమరీ యూనిట్ అని చెప్పచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ద రిజిస్టర్. ఓకే, రైట్. అంటే దిస్ ఈస్ వాట్ ద బేసిక్ పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. ఇవి చాలా బేసిక్ పాయింట్స్ అండి. ఇది మీరు తెలుసుకున్నట్లయితే ఇంకా వచ్చే సబ్జెక్ట్లో ఇంకా ఎంత డెప్త్గా ఉంటుందంటే, ఓకే, యూ జస్ట్ వాచ్ ఇట్, రైట్. సో ఆఫ్టర్ దట్ మనకు ఇక్కడ ఏముందంటే రైట్ నౌ ఇది ఎందుకోసం యూజ్ చేస్తారు? రిజిస్టర్స్ ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే స్టోర్ చేయడం కోసం, రైట్, స్టోర్ చేయడం కోసం, ఇంకా యాక్సెప్ట్ చేయడం కోసం, ఇంకా ట్రాన్స్ఫర్ చేయడం కోసం. అండ్ ట్రాన్స్ఫర్, ఓకే, ఇది స్టోర్ చేయడానికి పనికి వస్తుంది, యాక్సెప్ట్ చేయడానికి పనికి వస్తుంది, ట్రాన్స్ఫర్ చేయడానికి పనికి వస్తుంది. ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ డేటా, స్టోర్ డేటా, యాక్సెప్ట్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అది ఎలా జరుగుతుంది మనకు అంటే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అర్థమైందండి? దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్. ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ మీరు పాస్ చేస్తారో, ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ మీరు యూజ్ చేస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అది లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయ్యేసి డేటాని స్టోర్ చేసి రిజిస్టర్స్లో పెట్టేస్తున్నారు. వన్స్ మీరు ఆ డేటాని యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే అగైన్ ఆ రిజిస్టర్స్లో ఉన్న డేటా మళ్ళీ బయటకు వస్తుంది. రిజిస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే దట్ ఈస్ వాట్ ద మెమరీ యూనిట్. ఇక్కడ నుంచి మీరు డేటాని స్టోర్ చేయొచ్చు, డేటాని యాక్సెస్ చేయొచ్చు, డేటా యాక్సెస్ ఇన్ ద సెన్స్ డేటాని బయటికి తీయచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ఓకే, డేటాని యాక్సెప్ట్ చేయొచ్చు. అది ఎలా జరుగుతుందంటే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా జరుగుతుంది. I hope that you got my points. This is nothing but the registers. మనకు చాలా టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయండి. We have the lot of different types of registers are there. ఓకే, రాబోయే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, విల్ డిస్కస్ ఇస్ లేటర్. సో రైట్ నౌ దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ రిజిస్టర్. కమ్ టు ద రిజిస్టర్ ట్రాన్స్ఫర్. ఓకే, సో రైట్ నౌ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్కి వెళ్ళే ముందు మనం ఇక్కడ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? రిజిస్టర్ అంటే మెమరీ యూనిట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్. ఈ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ద కంటెంట్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్. ఎలా చెప్పచ్చండి? సో మరి రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్ఫర్ ద కంటెంట్ అంటే ఆ రిజిస్టర్లో కంటెంట్ ఏదైనా కావచ్చు, డేటా ఏదైనా కావచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్ ద కంటెంట్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ అంటే ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్, ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్ అంటే ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్కి మనం సెండ్ చేసే పద్ధతిని ఏమంటారండి? రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అంటారు. అర్థమైందా? ఓకే, రైట్. సో మరి ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను. అదేంటంటే మైక్రో ప్రాసెసర్ అంటారు. ఏమంటారండి? మైక్రో ప్రాసెసర్. చిన్న పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మైక్రో ప్రాసెసర్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? మైక్రో ప్రాసెసర్.
మైక్రో ప్రాసెసర్ని CPU అని కూడా చెప్తూ ఉంటారు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏమంటారండి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో వాట్ ఈస్ మై క్వశ్చన్ హియర్? అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్ గైస్. ఇంతకుముందు ఎలక్ట్రానిక్ డివైస్ ఎందుకైంది, ఎలక్ట్రికల్ డివైస్ ఎందుకు కాకూడదని పాయింట్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మైక్రో ప్రాసెసర్ ఎందుకైంది? మినీ ప్రాసెసర్ కావచ్చు కదా. వాట్ ఈస్ మై క్వశ్చన్ హియర్? మినీ ప్రాసెసర్ కావచ్చు కదా, ఎందుకు మైక్రో అని నేమ్ ఇచ్చారు గైస్? ఓకే, మరి దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ఒక్క సెకండ్లో మినీ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి 1/10³ వాటిని మినీ అంటారు. అంటే ఒక్క సెకండ్లో 1000 టైమ్స్ 1000 ఆపరేషన్స్ జరుగుతాయి ఒక ప్రాసెసర్లో, వాటిని మినీ ప్రాసెసర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ప్రూఫ్ టు యూ గైస్. ఓకే, ఒక్క సెకండ్లో 1000 ఆపరేషన్స్ కింద మీకు జరిగినట్లయితే వాటిని మినీ ప్రాసెసర్ అంటే మినీ అంటారు. అదే మైక్రో ప్రాసెసర్ ఎందుకు ఇచ్చారంటే ఒక్క సెకండ్లో 1 మిలియన్ ఆపరేషన్స్ జరుగుతుంది. ఒక్క సెకండ్లో 1 మిలియన్ ఆపరేషన్స్ కంప్యూటర్ పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వాటిని మైక్రో అంటారు. మైక్రో అంటే 1 సెకండ్లో 1 మిలియన్ అంటే ఒక్క సెకండ్లో 10 లక్షల ఆపరేషన్స్ చేస్తుంది మినిమం. అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ మైక్రో. ఇప్పుడు మరి లేటెస్ట్ కంప్యూటర్స్ ఉన్నాయి, దాంట్లో మైక్రోనే కాదండి నానో కూడా వెళ్ళిపోతుంది. అంటే 10⁹9కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఇప్పట్లో ఉన్నాయి మనకు. ఓకే రైట్. సో మరి మైక్రో ప్రాసెసర్ అంటారు. ఎందుకంటారు? దీని పేరు ఎందుకు ఇచ్చారు? ఒక్క సెకండ్లో 1 మిలియన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి వీటిని ఏమంటారండి? దట్ ఈస్ వాట్ మైక్రో ప్రాసెసర్ అంటారు. ఓకేనా? సో మరి ఎలాంటి ఆపరేషన్స్ కమ్ టు ద సబ్జెక్ట్ అగైన్. రిజిస్టర్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్కి. ఇజ్ ఇట్ క్లియర్? సో ద ఆపరేషన్స్ ఆన్ ద డేటా. అర్థమైందా? రిజిస్టర్స్లో ద ఆపరేషన్స్, మరి ఏ ఆపరేషన్స్? ఓకే, ద ఆపరేషన్స్ ఆన్ డేటాలో జరిగే ఆపరేషన్ అంటే డేటా పైన, అంటే యాక్సెస్, డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నామా, డేటా స్టోర్ చేస్తున్నామా, డేటాని యాక్సెప్ట్ చేస్తున్నామా, డేటాని బయటికి తీసుకున్నామా, అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వీ హ్యావ్. ఓకేనా? సో మరి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి డన్ ఆన్ డేటా ఇన్ రిజిస్టర్స్. ఓకేనా? రిజిస్టర్స్లో జరుగుతుంది ఇవన్నీ. అవి అంతా ఎక్కడ జరుగుతుందండి? రిజిస్టర్స్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు హార్డ్ డిస్క్ అంటారు, ర్యామ్ అంటారు, దాని లోపల ఇంటర్నల్గా ఏముంటాయి? దాని లోపల ఇంటర్నల్గా రిజిస్టర్స్ ఉంటాయి. మైక్రో ప్రాసెసర్ అంటారు, దాని లోపల ఇంటర్నల్గా రిజిస్టర్స్ ఉంటాయి. ఓకేనా? సో మరి ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బి డన్ ఆన్ డేటా ఇన్ రిజిస్టర్స్. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ డేటా మీరు డేటాని స్టోర్ చేయడం కావచ్చు, డిఫరెంట్ డేటాని యాక్సెప్ట్ చేయడం కావచ్చు, డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, డేటాని డిలీట్ చేయడం కావచ్చు. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ రిజిస్టర్స్లో జరుగుతాయి. ఆ రిజిస్టర్స్, సో మరి ఇలాంటి ఆపరేషన్స్ని మనం ఏమంటున్నామంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మైక్రో ఆపరేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి గాయ్స్, మైక్రో ఆపరేషన్స్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఇజ్ ఇట్ క్లియర్? సో అలాంటి వాటిని ఇక్కడ మనం ఏమంటున్నామంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ మైక్రో ఆపరేషన్. ఎందుకు ఈ పాయింట్ చెప్పాను నేను? మైక్రో ప్రాసెసర్ అని ఇక్కడ మైక్రో ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, మరి ఇది రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ అనేది మీరు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలరు? డేటాని ఇక్కడ నుంచి అలా పోతూ ఉంది, ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, అక్కడ వచ్చి డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఎలా చెప్పగలరండి? హౌ కెన్ యూ డిఫైన్? ఓకే, హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్? అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంది, అంటే ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, అంటే వాటిని మైక్రో ఆపరేషన్స్ అని చెప్పుకున్నాం. మరి ఆ మైక్రో ఆపరేషన్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం కోసం, టు ఎక్స్ప్రెస్ మైక్రో ఆపరేషన్స్, ఓకే, to express the data from one register to another, one register to another register, to express the data from one register to, అంటే ఒక్క రిజిస్టర్ నుంచి, to express the data from one register to another register. Is it possible to express that one? అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా మనకు ఎక్స్ప్రెస్ చేయడం కోసం? అంటే ఎస్, వీ హ్యావ్ ద పాసిబిలిటీ.
ఎస్ మనం ఎక్స్ప్రెస్ కూడా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే బై యూజింగ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ నుంచి చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? సో ఐ హోప్ యూ గాట్ దీస్ థింగ్స్. రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ నుంచి మనం ఏం చెప్తున్నామంటే డేటా ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్కి ఏ విధంగా మూవ్ అవుతుంది అని ఎక్స్ప్రెస్ చేయడం కోసం అని చెప్పడం కోసం మాత్రమే ఈ లాంగ్వేజ్ని తయారు చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. మరి రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ ద డిజైన్ ప్రాసెస్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్ అని చెప్పచ్చు. రైట్? సో రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ ఓకే ఆర్టీఎల్, దీని షార్ట్కట్ ఏంటంటే ఆర్టీఎల్ ఈజ్ యూజ్డ్ టు, ఎందుకు యూజ్ చేస్తారండి ఇది? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, అంటే ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేదే రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇప్పుడు అఫీషియల్గా ఒక డెఫినేషన్ నేను ఇచ్చేస్తాను ఇక్కడ. రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద డిజైన్ ప్రాసెస్. ఇది డిజైన్ ప్రాసెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. డిజైన్ ప్రాసెస్ ఈజ్ ఇట్ క్లియర్? ఆఫ్ ఏ డిజిటల్ సిస్టమ్. ఒక డిజిటల్ సిస్టమ్ అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించిన డిజైన్ ప్రాసెస్ని ఈ ఆర్టీఎల్ ద్వారా డిఫైన్ చేస్తారు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. మరి ఈ ఆర్టీఎల్ అంటే అంతా బాగుంది, మరి దీని లోపల ఏముంటాయండి? దీని లోపల ఏముంటాయి అసలు మనకు? ఓకేనా? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ కేస్? ఓకే. సో మరి దీని లోపల మనకు ఏముంటాయంటే ఇట్స్ ఏ సింపుల్ భాషలో ఇంకొన్ని పాయింట్స్ నేను దీని నుంచి చెప్తాను. ఇట్ ఈస్ ఎ సింబాలిక్ లాంగ్వేజ్. ఇదేంటండి? ఇది సింబాలిక్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ అ సింబాలిక్ లాంగ్వేజ్. ఇది ఒక సింబాలిక్ లాంగ్వేజ్. ఓకేనా? సింబల్స్, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ ద్వారా మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, మీ మొత్తాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఇంకా సింపుల్ భాషలో ఎలా చెప్పచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ టూల్. ఏం చెప్పచ్చు? ఇట్ ఈజ్ ఎ టూల్. ఇది ఒక టూల్ అండి టు డిస్క్రైబ్ ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. ఇట్ ఈజ్ ఎ టూల్ టు డిస్క్రైబ్. ఓకే, ఇట్ ఈజ్ ఎ టూల్ టు డిస్క్రైబ్. ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్, ద ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆర్ ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్. అర్థమైందా? అంటే కంప్యూటర్ సిస్టంలో ఇంటర్నల్గా ఏ విధంగా ఆర్గనైజ్ అయి ఉన్నాయి, ఏ విధంగా తయారు చేయడం జరిగింది అనేది మనకు ఒక కంప్యూటర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకు ఇది ఇచ్చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? సో మరి మనం ఈ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్లో ఇంకొన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటాం. ఇది ఒక సింబాలిక్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా, సింబాలిక్ లాంగ్వేజ్. మరి ఈ సింబాలిక్ లాంగ్వేజ్ అంటే దీంట్లో ఏ సింబల్స్ ఉంటాయి? కమాన్స్ ఎస్ ఆర్ నో? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ కేస్? అంటే దీంట్లో మనకు ఫస్ట్ పాయింట్ ఎలా చెప్పొచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ ఉండొచ్చు. ఏముండొచ్చండి? ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్. ఆల్ఫా అంటే లెటర్స్, అంటే క్యారెక్టర్స్, అంటే ఆల్ఫాబెట్స్ అనే. నంబర్, న్యూమరిక్ ఇన్ ద సెన్స్ న్యూమరల్ వాల్యూస్, అంటే న్యూమరల్స్ అంటే నంబర్స్. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ R3. ఓకే, R3, R4. ఇక్కడ R అంటే రిజిస్టర్. ఓకే, MDR అంటే మెమరీ డేటా రిజిస్టర్, మెమరీ అడ్రస్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంటర్. ఈ విధంగా మనకు చాలా టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయండి. సో ఈ విధంగా డిఫైన్ చేయడం కోసం ఇప్పుడు చూడండి, ఇక్కడ R అనేది ఆల్ఫాబెట్, 3 అనేది నంబర్, R అనేది ఆల్ఫాబెట్, 4 అనేది నంబర్. ఇజ్ ఇట్ క్లియర్? సో దీంట్లో ఆల్ఫా న్యూమరిక్స్ ఉండొచ్చు, లేదా ఓన్లీ ఆల్ఫాబెట్స్ అన్న ఉండొచ్చు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్. దీంట్లో ఇంకొక సింబల్ని యూస్ చేస్తారండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పారాంథసిస్. ఈ రౌండెడ్ బ్రాకెట్స్ని మనం ఏమంటారంటే పారాంథసిస్ అంటారు. రౌండెడ్ బ్రాకెట్స్ని మనం ఏమంటారు? పారాంథసిస్ అంటారు. రౌండెడ్ బ్రాకెట్స్ని ఏమంటారు? పారాంథసిస్ అంటారు. మరి ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది రిజిస్టర్లో ఒక పార్ట్ని డిఫైన్ చేయడం కోసం, రిజిస్టర్లో ఉన్న ఒక చిన్న పార్ట్ని డినోట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. డినోట్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ రిజిస్టర్. ఒక పార్ట్ అంటే రిజిస్టర్లో ఒక చిన్న కాంపోనెంట్, రిజిస్టర్లో ఒక చిన్న పార్ట్ని డిఫైన్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే R1 అనే రిజిస్టర్లో 1 to 5 అంటే ఇది ఒక పార్ట్ అండి. మనకు రిజిస్టర్స్ అని వచ్చేసరికి అగైన్ ఇక్కడ బిట్స్ని యూజ్ చేస్తారు.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్, బైట్స్, ఆ విధంగా మనం దాని గురించి రాబోయే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. బిట్స్ అంటే ఏంది, బైట్స్ అంటే ఏందనేసి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ 1లో 1 to 5 వరకు, రిజిస్టర్ 1లో 1 to 5 వరకు ఈ పార్ట్ని మాత్రమే తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో దట్ ఈస్ నథింగ్ బట్ పారాంథసిస్. నెక్స్ట్ వన్, యారో కీస్ ఉన్నాయి మనకు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారో కీస్ ఉన్నాయి. ఓకేనా. సో మరి ఈ యారో కీ ఏం చేస్తుందంటే డేటా ట్రాన్స్ఫర్ని డిఫైన్ చేస్తుంది. యారోస్ ఆర్ యూజ్డ్ టు డినోట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా, డినోట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. ఓకేనా, డేటా ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా, డేటా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా తీసుకుంటాను. ఏ విధంగా తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి R3 అండ్ దెన్ R2 ఇలా తీసుకున్నాను, విచ్ మీన్స్ దట్ R2లో ఉన్న డేటా R3కి ట్రాన్స్ఫర్ అయింది అని దాని అర్థం. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ గాయస్? సో R2 రిజిస్టర్లో ఉన్న డేటా, R2 రిజిస్టర్లో ఉన్న డేటా R3కి ట్రాన్స్ఫర్ చేసాము అనేది ఇక్కడ మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఎలా నేను డిఫైన్ చేశానంటే బై యూజింగ్ దిస్ యారో కీ, ఈ యారో కీ నుంచి మనం డిఫైన్ చేయొచ్చు. I hope you got my points. Next one ఇంకో పాయింట్ చెప్పుకోవచ్చు. హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ వన్ మోర్ టైప్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ కామా సింబల్. కామా సింబల్ కూడా మనం ఇక్కడ నుంచి చెప్పచ్చండి. హౌ కెన్ వీ సే హియర్, హౌ కెన్ వీ సే అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ద సపరేషన్ ఆఫ్ 2 మైక్రో ఆపరేషన్స్. ఎస్, ఇది ఏం చేస్తుందండి, ఓకే, డినోట్స్, ఇది 2 మైక్రో ఆపరేషన్స్ని సపరేట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. డినోట్స్ ద సపరేషన్, డినోట్స్ ద సపరేషన్ ఆఫ్ 2 మైక్రో ఆపరేషన్స్. 2 మైక్రో ఆపరేషన్స్ని సపరేట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, వన్ మోర్ సింబల్ హియర్ ఐ హ్యావ్. మరి ఈ సింబల్ని చెప్పిన తర్వాత దీనికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఓకేనా. సో హియర్ వీ హ్యావ్, ఇక చూడండి, యారో అంటే మనం ఇలా చెప్పచ్చు, కామా అంటే ఇలా ఉంటుందండి. ఓకే, ఆల్రెడీ యూ నో వెరీ వెల్ అబౌట్ దట్. సో మరి కొలన్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తారంటే వై వీఆర్ యూజింగ్ దిస్ కొలన్ సింబల్? కొలన్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు టర్మినేట్స్ ద కంట్రోల్ కండిషన్స్. ఎస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. టర్మినేట్స్, ఇది ఏం చేస్తుందండి, టర్మినేట్ చేస్తుంది. దేన్ని అంటే కంట్రోల్ కండిషన్స్ని టర్మినేట్ చేయడం కోసం ఇక్కడ మనం కొలన్ సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హియర్ ఎఫ్ కొలన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే R3 లెఫ్ట్ యారో ఇచ్చిన R2 ఇస్తాను. జనరల్గా మాట్లాడుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ వాట్ R2 లెఫ్ట్ యారో R3 ఈ విధంగా ఇచ్చాము. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఇది RTLలో కింద మీరు యూజ్ చేయడం జరిగినట్లయితే, ఓకేనా, ట్రాన్స్ఫరింగ్ ద డేటా, ఎక్స్చేంజింగ్ ద డేటా. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఓకే, ఇక చూడండి ఒకసారి మీరు, R2లో ఉన్న డేటా R3కి ట్రాన్స్ఫర్ అవుతుంది, R3లో ఉన్న డేటా R2కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే సింపుల్ భాషలో ఇక్కడ మనకు R2 R3 2 ఉన్నాయి అనుకుంటాం. ఇక్కడ నుంచి డేటా ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ నుంచి డేటా ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ద డేటా ఈస్ ఎక్స్చేంజింగ్ బిట్వీన్ ద 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఇక డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంది, డేటా అనేది మనకు ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. ఓకేనా, డేటా అనేది మనకు ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. సో ఇన్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఎప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది అంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఎఫ్. ఎప్పుడైతే ఎఫ్ వాల్యూ 1 అవుతుందో, ఎస్ అండి గాయస్, హియర్ యూ నీడ్ టు టేక్ అ స్పెషల్ కేర్ హియర్. అదేంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ వాల్యూ 1 అవుతుందో, అంటే ఇన్ ద సెన్స్ ఎఫ్ వాల్యూ 1 ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకు ఒక కామన్ క్లాక్ ఉంటుంది. ఏముంటుందండి, కామన్ క్లాక్ ఉంటుంది. క్లాక్ అంటే మనకు వాచ్ అంటారు కదా, సంథింగ్ లైక్ దట్. సిపియూలో కూడా మనకు కామన్ క్లాక్ ఉంటుంది. దాని వాల్యూ ఎప్పుడైతే 1 అవుతుందో, తన యొక్క ఆ కామన్ క్లాక్ వాల్యూ ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు డేటా అనేది మనకు ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. బిట్స్లో డేటా ఏముంటుందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి మీరు, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. అంటే దట్ ఈస్ వాట్ క్లాక్ వాల్యూ బికమ్స్ 1, దెన్ ద డేటా విల్ బి ఎక్స్చేంజ్. 0 అయితే అక్కడ డేటా ఏం లేదని,
ఓకేనా, 1 అయితే డేటా ఉందని. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు గిన ఈ వీడియో మొబైల్లో చూస్తున్నారా లేదా డెస్క్టాప్లో లేదా ల్యాప్టాప్లో చూస్తున్నట్లయితే ఒక్క సెకండ్ ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి, ఓకేనా, సో బిఫోర్ గోయింగ్ టు దట్ పాస్ చేసి చూసినట్లయితే మీకు మీ యొక్క పవర్ సింబల్ దగ్గర ఇలాంటి ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది. అంటే ఈ సింబల్ కనిపిస్తుంది, గమనిస్తున్నారా? అంటే ఆ సింబల్ ఎలా ఉంటుందండి? ద సింబల్ షుడ్ బి లైక్ దిస్. థర్డ్ క్వశ్చన్ అండి, దిస్ ఈస్ వాట్ వన్ మోర్ వై క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇక్కడ చిన్న సింబల్ కనిపిస్తుంది, ఆ సింబల్ సంథింగ్ లైక్ దట్ ఈ విధంగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ పవర్ ఆన్ బటన్ అండ్ ఆఫ్ బటన్. దాని మీనింగ్ ఏంటంటే అదే బటన్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది, అదే బటన్ ప్రెస్ చేసినట్లయితే అదే మీకు పవర్ ఆఫ్ అవుతుంది. ఈవెన్ మీ డెస్క్టాప్ చూసినట్లయితే కింద క్యాబినెట్లో గమనించిన అదే సింబల్ ఉంటుంది, లేదా మానిటర్ పైన మీరు చూసినట్లయితే అదే సింబల్ అవుతుంది, లేదా ల్యాప్టాప్ యొక్క పవర్ ఆన్ ఆఫ్ బటన్ చూసినట్లయితే అదే సింబల్ ఉంటుంది. మీరు ప్రొజెక్టర్లో వాచ్ చేస్తున్నారా, ప్రొజెక్టర్ పైన ఒకసారి చూడండి, జస్ట్ వీడియోని పాస్ చేసి చూడండి, అదే సింబల్ ఉంటుంది. లేదా మీ మొబైల్ ఫోన్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం తిప్పి అలా చూసినట్లయితే ఇదే సింబల్ కనిపిస్తుంది. గాయస్, ఎందుకు ఆ సింబల్ కనిపించాలా? వాట్ ఈస్ మై క్వశ్చన్ హియర్? ఈ సింబల్ ఉండొచ్చు కదా, సంథింగ్ లైక్ దట్. ఈ సింబల్ కూడా ఉండొచ్చు. ఓకే, లాట్ ఆఫ్ ఇఫ్ యూ టేక్ హియర్ డిఫరెంట్ సినారియోస్, సమ్ థౌజండ్స్ ఆర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ సింబల్స్ ఆర్ దేర్. మరి ఆ సింబల్ కాకుండా ఈ సింబల్ మాత్రమే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో హియర్ ఇట్ మీన్స్ దట్ 0 and 1, విచ్ మీన్స్ దట్ 0 and 1 అని. 0 అంటే పవర్ ఆఫ్, 1 అంటే పవర్ ఆన్ అని. 0 అంటే పవర్ ఆఫ్, 1 అంటే పవర్ ఆన్ అని. ఇప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది కాబట్టి 1 ఇచ్చారు. అదే బటన్ ప్రెస్ చేసినట్లయితే సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి 0 ఇచ్చారు. అంటే 0, 1 ఒకే పొజిషన్లో ఉన్నాయి, అంటే ఆ సేమ్ బటన్తో రన్ అవుతాయి కాబట్టి ఇక్కడ మీకు 0, 1 ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఇది జరిగేది బిట్స్. ఓకేనా, బిట్ అంటే బైనరీ డిజిట్. బైనరీలో వాల్యూస్ మనకు 2 ఉంటాయి. బిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే బైనరీ డిజిట్. ఈ బైనరీ డిజిట్లో 0 or 1 మాత్రమే ఉంటుంది. 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని, 0 అంటే నథింగ్ అని, 1 అంటే సంథింగ్ అని. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే తన యొక్క క్లాక్ పల్స్ వాల్యూ 1 అవుతుందో, తన యొక్క రిజిస్టర్ వాల్యూ 1 అవుతుందో, ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా మనకు ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేదే ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ అండి. I hope that you got my points. So this is nothing but it's a small manaku register transfer language అని చెప్పొచ్చు. Is it clear guys? I hope you got my points. Okay, come to the one more thing, that is what it's a bus. Okay, బస్ అనేవాడు వచ్చేసరికి ఇంకా అందరికీ తెలిసిందే అండి, బస్ అంటే ఎందుకు యూజ్ చేస్తారు, వై వీఆర్ ఇన్ జనరల్ రియల్ టైంలో బస్సెస్ ఎందుకంటే పర్సన్స్ని అంటే ప్యాసింజర్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయడం కోసం, ఓకే, ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం, బస్సెస్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం బస్సెస్ని యూజ్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ వే బస్ ఇక్కడ ఏంటంటే బస్ ఈజ్ నథింగ్ బట్ డేటా అనేది ఒక వైర్ నుంచి అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం, బస్ అనేది ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం, ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం, పంపించడం కోసం బస్ని యూజ్ చేయడం జరుగుతుంది. I hope you got my points. So bus ante first of all I am going to something write like this. Okay, bus, what does it mean here? Bus is nothing but it's a group of wires అని చెప్పొచ్చు. బస్ అంటే ఏంటండి, గ్రూప్ ఆఫ్ వైర్స్. బస్ అంటే గ్రూప్ ఆఫ్ వైర్స్. సో ఎందుకోసం యూజ్ చేస్తారు ఇది, విచ్ ఈజ్ యూజ్డ్ టు, ఓకే, విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫరింగ్, విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ చేయడం కోసం, విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంతే కదా, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ వైర్స్ విచ్ ఈస్ యూస్ టు ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్, ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ లోపల ఉన్న కంప్యూటర్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ లేదా డిఫరెంట్ కాంపోనెంట్స్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇక్కడ బస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ బస్ అంటే సింపుల్ భాషలో ఒక్కసారి మీరు మదర్ బోర్డ్ తీసుకొని బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాక్స్ కనిపిస్తాయి, అంటే వైర్స్ కనిపిస్తాయి, చిన్న వైర్స్ కనిపిస్తాయండి, చిన్న వైర్స్ కనిపిస్తాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బస్ అని చెప్పచ్చు.
ఓకేనా. సో లేదా ఒక్కసారి ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఇట్స్ ఏ బస్. మరి ఈ బస్సెస్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది, 2 పార్ట్స్గా. ఓకే, వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్. ఓకే, buses are again classified into 2 parts. What are the 2 different types of buses we have? First one, that is nothing but internal bus antaru. Then again external bus antaru. First one ఏమంటారండి, internal bus అంటారు. Second one, it is an external bus. ఇంటర్నల్ బస్ అండ్ ఎక్స్టర్నల్ బస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మరి ఇంటర్నల్ బస్ అంటే హౌ కెన్ వీ డిఫైన్, మరి మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? కనెక్ట్ ఆల్ ఇంటర్నల్ బస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇంటర్నల్ బస్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్స్ ఆల్ ద ఇంటర్నల్ కంప్యూటర్ కాంపోనెంట్స్ టు సిపియు అండ్ మెయిన్ మెమరీ అని చెప్పచ్చు. అంటే ఇది ఏం చేస్తుందంటే కనెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? కనెక్ట్ చేస్తుంది. దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఆల్ ద ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్కి సంబంధించిన ఇంటర్నల్ కాంపోనెంట్స్లో సిపియు నుంచి మెయిన్ మెమరీకి డేటా. ఓకే, ఆ కనెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేదే ఇంటర్నల్ బస్. సిపియు నుంచి మెయిన్ మెమరీ ఇన్ ద సెన్స్ ర్యామ్ అండి. మెయిన్ మెమరీ అంటే ర్యామ్ అని. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. క్లియర్. మెయిన్ మెమరీ అంటే టెంపరరీ మెమరీ అని, మెయిన్ మెమరీ అంటే ప్రైమరీ మెమరీ అని. ఓకేనా. సో మరి సిపియు నుంచి మెమరీ అని చెప్పచ్చు. ఓకేనా. సిపియు నుంచి మెమరీకి ఏ విధంగా ఇంటర్నల్ కాంపోనెంట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేదే ఇంటర్నల్ బస్. ఏమంటారండి? ఇంటర్నల్ బస్. అంటే డేటా మనకు మెమరీ నుంచి సిపియు నుంచి మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి కనెక్ట్ చేసిన వైర్స్ని వాటిని ఇంటర్నల్ బస్ అంటారు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. కమెంట్స్ చేస్తాను. కమ్ టు ద నెక్స్ట్ వన్. దట్ ఈస్ నథింగ్ బట్ నెక్స్ట్ వన్. మరి ఎక్స్టర్నల్ బస్ అంటే ఎక్స్టర్నల్ డివైస్నే కనెక్ట్ చేస్తాం అంతే. చాలా సింపుల్, అంతే కదా. సో రైట్ నౌ కనెక్ట్స్, హౌ కెన్ వీ డిఫైన్? కనెక్ట్స్ ద ఎక్స్టర్నల్ డివైసెస్. మరి ఎక్స్టర్నల్ డివైసెస్ని కనెక్ట్ చేస్తుందండి. ఓకే, విత్ ద కంప్యూటర్ సిస్టమ్. అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటామా? కంప్యూటర్ సిస్టము మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ డివైస్తో కనెక్ట్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మదర్ బోర్డ్ ఉంది. మదర్ బోర్డ్ నుంచి డిఫరెంట్ కాంపోనెంట్ అంటే హార్డ్ డిస్క్ కనెక్షన్ ఉంది, రైట్. సో మదర్ బోర్డ్ నుంచి ఎస్ఎంపిఎస్ కనెక్షను, మరి మదర్ బోర్డ్ నుంచి ఇంకా మనకు సిడి రైటర్ కావచ్చు, యూఎస్బి కనెక్షన్ కావచ్చు, డివిడి రైటర్స్ కావచ్చు, ప్రొజెక్టర్ కనెక్షన్ కావచ్చు. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అంటే మదర్ బోర్డ్ పైన ఉన్న కాంపోనెంట్స్ కాకుండా ఎక్స్ట్రాగా వేరే కాంపోనెంట్స్తో కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేసే వైర్స్ని ఇక్కడ మనం ఎక్స్టర్నల్ బస్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే అదే మనకు ఓల్డెన్ డేస్లో ఫ్లాపీ డిస్క్ అని యూజ్ చేసేవాళ్ళు. ఫ్లాపీ అది దాని కెపాసిటీ ఎంత అంటే 1.44 MB దాని కెపాసిటీ. గుర్తుపెట్టుకోండి, 1.44 MB కెపాసిటీ, రైట్. ఇది స్క్వేర్ ఇన్ షేప్లో ఉంటుంది. దీని లోపల ఒక రౌండ్ మనకు డిస్క్ లాగా ఉంటుంది, రైట్. సో మరి దీనికి కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేసే ఒక బస్ కేబుల్, దానికి మనకు 34 పిన్స్ ఉండేవి. 34 పిన్స్. ఇప్పుడైతే హార్డ్ డిస్క్, ఓకే, కొంచెం ఓల్డ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే ఇది అవుట్డేటెడ్, ఇప్పుడు లేదండి. కొంచెం ఓల్డ్ టెక్నాలజీ మీద వెళ్ళినట్లయితే హార్డ్ డిస్క్ హెచ్డిడి, ఇక్కడ మన ఐడిఈ కేబుల్స్ అంటారు. ఇంటిగ్రేటెడ్ డివైస్ ఎలక్ట్రానిక్. ఈ కేబుల్స్ మరి హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేసే కేబుల్లో మనకు 39 పిన్స్ ఉండేవి. 39 పిన్స్ లేదా 40 పిన్స్. ఇజ్ ఇట్ క్లియర్? వాటిని ఎక్స్టర్నల్ బస్ అంటారు. ఇప్పుడైతే సాటా కేబుల్స్ అంటారు. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మనం ఏమంటారు? బస్ అంటారు. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? మరి ఈ బస్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామన్గా యూజ్ చేసే కొన్ని బస్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇంటర్నల్ బస్ కావచ్చు, ఎక్స్టర్నల్ బస్ కావచ్చు, ఇదంతా పక్కన పెట్టేస్తే మనకు కొన్ని కామన్ థింగ్స్, కామన్లీ యూజ్డ్ బస్సెస్, మనకు కామన్గా కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో కొన్ని కామన్గా యూజ్ చేసే బస్సెస్ ఉన్నాయి. సో అది ఏంటంటే కామన్లీ యూజ్డ్ బస్సెస్ అని చెప్పొచ్చు మనం. కామన్లీ యూజ్డ్ బస్సెస్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. మరి దీంట్లో ఫస్ట్ వన్ మనకి ఏముందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డేటా బస్. గుర్తుపెట్టుకోండి గాయస్, డేటా బస్. ఓకేనా, డేటా బస్. నెక్స్ట్ వన్ అడ్రస్ బస్. ఓకే, నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ ఇట్స్ ఏ కంట్రోల్ బస్. ఓకేనా, సో కంట్రోల్ బస్. Is it clear? So we have 3 different types of buses are there in case of bus components. I mean కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మేజర్గా యూజ్ చేసేది, ఓకేనా, మేజర్గా యూజ్ చేసేది ఈ 3నే, రైట్. సో అది ఏంటంటే కంట్రోల్ బస్, అడ్రస్ బస్, డేటా బస్. అది ఇంటర్నల్ బస్సా ఎక్స్టర్నల్ బస్సా పక్కన పెట్టేద్దాం. కానీ మీరు ఇంటర్నల్ బస్ తీసుకున్నా కావచ్చు, ఎక్స్టర్నల్ బస్ కావచ్చు, ఆ రెండిట్లో మనకు ఈ 3 టైప్స్ ఆఫ్ బస్సెస్ అనేది కామన్గా మీకు కనిపిస్తాయి. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో మరి ఒక చిన్న మెమరీ మ్యాప్ మీకు ఇస్తాను ఇక్కడ నుంచి. బస్ అంటే మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అది ఏంటంటే ఇంటర్నల్ బస్ అని యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ బస్ అని. మరి ఈ ఇంటర్నల్ బస్ కావచ్చు, ఎక్స్టర్నల్ బస్ కావచ్చు, మనకు అగైన్ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒక చిన్న షార్ట్ కట్ మీకు ఇస్తాను, అంటే ఒక బ్లైండ్ సింబల్, ఒక గుడ్డి గుర్తు మీకు చెప్తాను. అదేంటంటే CAD అని చెప్పచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో మనకు ఇంటర్నల్ బస్ కావచ్చు, ఎక్స్టర్నల్ బస్ కావచ్చు, మనకు 3 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. CAD అంటే కంప్యూటర్ అడెడ్ డిజైన్ కాదండి. CAD అంటే C ఫర్ కంట్రోల్ బస్, C ఫర్ కంట్రోల్ బస్, A ఫర్ అడ్రస్ బస్, D ఫర్ డేటా బస్ అని. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా. సో మరి ఈ డేటా బస్ ఎందుకు యూజ్ చేస్తారు? వై వీఆర్ యూజింగ్ ద డేటా బస్ హియర్? డేటా బస్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ CPU టు మెమరీ ఆర్ మెమరీ టు CPU. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందండి? డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? CPU నుంచి మెమరీకి, CPU టు మెమరీ లేదా మెమరీ టు CPU. డేటాని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే CPU నుంచి మెమరీకి, మెమరీ నుంచి CPUకి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ డేటా బస్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ డేటా బస్ అని మనం ఇక్కడ నుంచి చెప్పచ్చు. ఓకే, కమ్ టు ద అడ్రస్ బస్. మరి ఈ అడ్రస్ బస్ని ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? వై వీఆర్ యూజింగ్ ద అడ్రస్ బస్ హియర్? ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, డేటా బస్ అనేది ఇక చూడండి CPU టు మెమరీ, మెమరీ టు CPU. సో అందుకని ఇక్కడ మనం బై డైరెక్షనల్ అంటారు. బై డైరెక్షనల్ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు CPU నుంచి మెమరీకి, మెమరీ నుంచి CPUకి. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బై అంటే 2 అని, యూని అంటే 1 అని. గాయ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పేస్తాను మీకు. యూని అంటే 1, బై అంటే 2, ట్రై అంటే 3, టెట్రా అంటే 4, ఓకేనా. సో పెంట ఇన్ ద సెన్స్ ఓకే 5, హెక్సా ఇన్ ద సెన్స్ మనకు 6, సెప్ట్ అంటే 7, ఆక్ట్ అంటే ఆక్టాల్ అంటారండి. ఆక్ట్ అంటే మనకు 8, నెప్ట్ అంటే 9 అండ్ డెసిమల్ అంటారు లేదా డెసి ఇన్ ద సెన్స్ 10. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్. 1, 2, 3, సో 4, నెక్స్ట్ వన్ 5, ఓకే 6, 7, 8, 9, 10 అని చెప్పచ్చు. ఓకేనా. సో ఒక్కసారి మీరు ఈ వీడియో చూసినట్లయితే పాస్ చేసి ఈ పాయింట్స్ రాయొచ్చు, ఎందుకంటే కంప్యూటర్స్ ఈజీ అయిపోతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటారు. బై అంటే 2. ఆ బైనరీ లాంగ్వేజ్లో 2 ఉంటాయి. అదేంటంటే ఆ 2 ఏంటంటే 0 or 1 అని. అందుకే దాన్ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందా? సో మరి ఆక్టాల్ లాంగ్వేజ్ అంటారు. బైనరీ నంబరింగ్ సిస్టమ్, ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. ఇక్కడ ఆక్ట్ అంటే 8 కదా. సో 0, 1, 2, 3 అండ్ 7 వరకు వాల్యూస్ ఉంటాయి. అందుకని దాన్ని ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ అంటారు. ఈ విధంగా మనకు చాలా ఉన్నాయండి. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ అడ్రస్ బస్ ఏం చేస్తుందంటే వాట్స్ ద అడ్రస్ బస్ విల్ డూ రైట్ నౌ ఫ్రమ్ హియర్? అడ్రస్ బస్ ఏం చేస్తుందంటే ఓకే యూజ్ టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వేర్ ద డేటా మస్ట్ గో. ఇక్కడ CPU నుంచి మెమరీకి, మెమరీ నుంచి CPUకి వెళ్తూ ఉంది. ఓకేనా. ఇప్పుడు చిన్న పాయింట్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. అదేంటంటే అడ్రస్ బస్ కదా. చిన్న ఎగ్జాంపుల్. దిస్ ఈస్ వాట్ అవర్ సెండర్. A అనేది సెండర్, B అనేది రిసీవర్. ఓకే, ఇక్కడ నుంచి ఇలా డేటా వస్తూ ఉంది. ఎక్కడి నుంచి అంటే CPU నుంచి మెమరీకి అనుకుంటాం. డేటా అనేది మెమరీకి వస్తుంది. ఓకేనా. సో డేటా అనేది మనకు CPU నుంచి మెమరీకి వస్తూ ఉంది. కానీ CPU నుంచి మెమరీకి ఎక్కడ రావాలా? అంతే కదా. ఇప్పుడు మీరు ఆర్డర్ చేశారండి, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏదైనా ఒక కామర్స్ సైట్ నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ అంటే సెల్ ఫోన్ ఆర్డర్ చేశారు అనుకుంటాం. మీకు అర్థం కావడానికి పాయింట్ చెప్తున్నాను. ఒక మొబైల్ ఫోను, ఒక సెల్ ఫోను మీరు ఆర్డర్ చేశారు, ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. దాన్ని మీరు తెప్పించుకుంటారు నార్మల్గా ఇన్ జనరల్ కదా. కానీ ఇప్పుడు ఆర్డర్ చేశారు, అది ఎక్కడ రావాలని?
మీకు రావాలా, అంతే కదా. మీరు అమౌంట్ పే చేశారు, అది ఆ డేటా ఎవరికి రావాలో మీకే రావాలా. సో మరి మీకు రావాలంటే మీ అడ్రస్ ఇవ్వాలా ఇవ్వకూడదా? సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారంటే యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ అడ్రస్. ఏ అడ్రస్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారో ఖచ్చితంగా అదే అడ్రస్కి వచ్చి ఆ డెలివరీ అనేది అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇన్ ద సేమ్ వే మీ యొక్క ఇన్ఫర్మేషను సిపియు నుంచి మెమరీకి, మెమరీ ఇన్ ద సెన్స్ అది ఒక పెద్ద సముద్రం అన్నది. ఆ సముద్రం అంటే అది ఒక పెద్ద మనకు ఒక టౌన్ అని చెప్పొచ్చు, సింపుల్ భాషలో ఒక టౌన్. ఆ టౌన్లో ఏ అడ్రస్కి వెళ్ళాలో తెలియదు. సో అందుకని ఈ అడ్రస్ బస్ ఏం చేస్తుందంటే ఈ డేటా అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలా, సో అండ్ సో అడ్రస్ని బేస్ చేసుకొని అనేది చెప్తుంది. సో అడ్రస్ బస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద అడ్రస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద అడ్రస్ టు ట్రాన్స్ఫర్ ద డేటా, టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్. ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలో అని ఆ యొక్క రిసీవర్ యొక్క అడ్రస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలా. సో ఆ ప్రొవైడ్ చేసేదే ఇక్కడ అడ్రస్ బస్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. మరి ఈ అడ్రస్ బస్ అనేది మరి మనకు డేటా బస్ అనేది బై డైరెక్షనల్ అయినట్లయితే అడ్రస్ బస్ అనేది యూనీ డైరెక్షనల్. ఖచ్చితంగా ఒకే ఒక డైరెక్షన్ ఉంటుంది, యూనీ డైరెక్షన్. ఓకేనా? అంటే సింగిల్ డైరెక్షన్. రైట్? ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. మరి సిపియు ఈజ్ అడ్రస్సింగ్. ఇక్కడ సిపియు అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు, సిపియు అడ్రస్సింగ్ చేస్తుంది. సిపియు ఈజ్ అడ్రస్సింగ్ ద లొకేషన్. మరి ఈ సిపియునే అడ్రస్ చేస్తుంది, లొకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీ యొక్క డేటా, వేర్ ద డేటా మస్ట్ గో, మీ డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలో అనేది ఈ సిపియు డిసైడ్ చేసి ఈ మెమరీకి చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో లైక్ దట్ ఇక్కడ మీరు అడ్రస్ బస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. కమ్ టు ద వన్ మోర్ పాయింట్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ కంట్రోల్ బస్. ఓకేనా? కంట్రోల్ బస్. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. కంట్రోల్ బస్ ఈజ్ యూజ్డ్ టు transmit the information wherever it is necessary to control and coordinate the operation of computer. సింపుల్ భాషలో చెప్పేస్తాను, చాలా సింపుల్ భాష. ఇప్పుడు బయట మీరు రోడ్ పైకి ఒకసారి వెళ్ళి చూసినట్లయితే చాలామంది బైక్స్ కావచ్చు, కార్లు కావచ్చు, బస్సెస్ కావచ్చు, జనరల్ మనకు నార్మల్ నడుచుకొని పోవడం కావచ్చు, ఇలా చాలామంది వెళ్తూ ఉంటారు. ఎక్కడ తెలియదు, ఎవరికి తెలియదు. ఐ మీన్ ఎవరు ఎక్కడ వెళ్తారు ఎవరికైనా తెలుసా? వాళ్ళకి మాత్రమే తెలుసు ఎక్కడ వెళ్ళాలనేసి, అంతే కదా. సో ఇక్కడ వెళ్తూ ఉన్నారు, కానీ ఇక డేటా అంటే ఫ్లో అనేది జరుగుతూ ఉంది. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఒక ప్లేస్కి వెళ్తూ ఉన్నాడు. అది వెహికల్ కావచ్చు, బై వెహికల్ కావచ్చు, ఆన్ ఫుట్ కావచ్చు. ఓకేనా? అంటే నడుచుకోవడం వెళ్ళడం కావచ్చు, నథింగ్ టు వరీ. కానీ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఒక సో అండ్ సో సర్కిల్స్లో ఒక పర్సన్, ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు. సమ్ ప్లేసెస్లో కొంతమంది మనకు కంట్రోల్ చేయడం కోసం పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఎందుకండి? ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం. అవునా? అంటే వాళ్ళు సేఫ్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వితౌట్ ఎనీ డ్యామేజ్, వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్ సేఫ్గా రీచ్ కావడం కోసం ఈ పర్సన్స్ వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఓకే, యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేస్తూ, రైట్? సో ఈ విధంగా కొన్ని ఎక్కడైతే కంట్రోల్ కావాలనుకుంటారో ఆ కంట్రోల్స్ని ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో లైక్ దట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కంట్రోల్ బస్. కంట్రోల్ బస్ కూడా అదే పని చేస్తుంది. అగైన్ ఒక్కసారి మీరు ఏదైనా సర్కిల్ తీసుకున్నట్లయితే ఆ సర్కిల్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి. అవునా? స్టాప్, గో, రెడీ టు స్టాప్, రెడీ టు గో అనే సింబల్స్ ఉంటాయి. అవునా? సో మరి ఇది ఎందుకండి? ఒకటి రెడ్ సింబల్లో ఉంటుంది, రెడ్ అంటే స్టాప్ అని, గ్రీన్ ఉంటుంది అంటే గో అని, ఇంకా మనకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది అంటే రెడీ టు స్టాప్ ఆర్ రెడీ టు గో అని. ఇన్ ద సేమ్ వే కంట్రోల్ బస్లో కూడా మనకు వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఈ సిగ్నల్స్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ కావాలన్నా వద్దా, డేటా స్టోర్ కావాలన్నా వద్దా అనేది మనకి చెప్పేస్తుంది కంప్యూటర్. ఓకేనా? సో దట్ ఈస్ డన్ బై ద కంట్రోల్ బస్ ఓన్లీ. ఆ సిగ్నల్స్ ఏంటంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ రీడ్ సిగ్నల్. ఓకే, రీడ్, రైట్, ఇంటరప్ట్. ఓకేనా? ఇంటరప్ట్ లైక్ దట్ ఎక్సెట్రా. అంతే కదా. రీడ్ సిగ్నల్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో డేటా అనేది మనకు కనిపిస్తుంది. రైట్ సిగ్నల్ ఎప్పుడైతే జరుగుతుందో డేటా అనేది స్టోర్ అయిపోతుంది. ఇంటరప్ట్ ఎప్పుడైతే జరుగుతుందో ఒక మనకు కంటిన్యూషన్లో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇంటరప్ట్ అంటే స్పీడ్ బ్రేకర్. అంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు, మీ ఫాస్ట్ అనేది ఒక 10 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్ కోసం డౌన్ అయిపోతుంది.
అంటే ఇంటరప్షన్ జరుగుతుంది, ఆగిపోతారు. అగైన్ యూ విల్ కంటిన్యూ లైక్ దట్. ఇలాంటి చాలా సిగ్నల్స్ ఈ కంట్రోల్ బస్ పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ డేటా ఎగ్జాక్ట్ అడ్రస్లో సేఫ్గా రీచ్ కావడం కోసం. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కంట్రోల్ బస్ అని చెప్పచ్చు. ఓకే, రైట్ నౌ మరి కమ్ టు ద మెమరీ పాయింట్. మెమరీ. ఓకే, మెమరీ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే వై వీఆర్ యూజింగ్ హియర్ మెమరీ ట్రాన్స్ఫర్. యాక్చువల్గా మెమరీ అంటే ఏంటండి? మెమరీ ఈజ్ ద స్టోరేజ్. మెమరీ మీన్స్ స్టోర్ చేయడం కోసం యూస్ చేసేదే మెమరీ. ఎందుకు యూస్ చేయాలా మీరు మెమరీని? ఓకేనా, ఎందుకు యూస్ చేయాలా అంటే స్టోర్ చేయడం కోసం. ఓకే, మై క్వశ్చన్ ఈస్ ఎందుకు స్టోర్ చేయాలా? ఎందుకంటే ఫ్యూచర్లో అగైన్ మీరు దాన్ని చూడాలా, వర్క్ చేయాలా. అంటే ఆ ఫైల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో మీకు పనికొస్తుంది అని చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేయాలా? దాన్ని స్టోర్ చేయాలా, అంటే మెమరీలో సేవ్ చేయాలి. మరి ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రీడ్ సిగ్నల్, రైట్ సిగ్నల్ అనేసి. సో ఇన్ ద సేమ్ వే హియర్ కూడా ఇక్కడ కూడా మెమరీలో కూడా ఈ మెమరీ అనుకున్నట్లయితే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు కాంపోనెంట్స్ ఉంటాయి, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ మెమరీ రీడ్. ఫస్ట్ వన్, ఈ మెమరీ రీడ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెమరీ టు అవుట్ సైడ్. ఫ్రమ్ మెమరీ నుంచి, ఓకేనా, అంటే కంప్యూటర్లో ఇంటర్నల్ మెమరీ నుంచి అవుట్ సైడ్ వరల్డ్కి, అంటే బయట కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మెమరీ రీడ్. రీడ్ ఇన్ ద సెన్స్ డిస్ప్లేయింగ్ ద డేటా. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మెమరీ రైట్ అనే ఒక పాయింట్ ఉందండి. మెమరీ రైట్, వాట్ డస్ ఇట్ మీన్ హియర్? మెమరీ రైట్ దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు బి స్టోర్డ్ ఇన్ టు ద మెమరీ. అంటే సింపుల్ భాషలో అవుట్ సైడ్ వరల్డ్ నుంచి, ఓకేనా, అవుట్ సైడ్ వరల్డ్ నుంచి మెమరీలోకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే స్టోర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మెమరీ రైట్ అని చెప్పచ్చు. హౌ కెన్ వీ డిఫైన్? ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు బీ స్టోర్డ్ ఇన్ ద మెమరీ అని చెప్పచ్చు. మరి దీనికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. వాట్ రీడ్కు ఒకవేళ మీరు రీడ్ రాస్తున్నారు అయితే ఈ విధంగా డిఫైన్ చేయాలి సింబాలిక్గా. ఓకేనా. సో హియర్ డిఆర్, ఇప్పుడు చూడండి ఎంఏఆర్, ఈ విధంగా. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రీడ్ ఆపరేషన్. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ హియర్? రీడ్ ఆపరేషన్. ఇక్కడ దాని అర్థం ఏంటంటే డిఆర్ అంటే డేటా రిజిస్టర్, ఏఆర్ అంటే అడ్రస్ రిజిస్టర్. డిఆర్ అంటే డేటా రిజిస్టర్, ఓకేనా. సో మరి ఏఆర్ అంటే అడ్రస్ రిజిస్టర్, రైట్. సో ఎం అంటే మెమరీ. దాని అర్థం ఏంటంటే మీ యొక్క డేటా మెమరీలో ఎక్కడ స్టోర్ కావాలా అని చెప్తుంది. మీ యొక్క డేటా బయట నుంచి వచ్చే డేటా మెమరీలో ఎక్కడ స్టోర్ కావాలా అని చెప్పేదే రీడ్ ఆపరేషన్. ఓకేనా. సో రైట్ నౌ మరి ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్. వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైట్ ఆపరేషన్ అండి. రైట్ ఆపరేషన్, వాట్ డస్ ఇట్ మీన్ హియర్? రైట్ ఆపరేషన్ మరి ఈ విధంగా తీసుకుంటాను, ఎంఏఆర్ టు R1. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం? ఓకే, మెమరీ నుంచి డేటా బయటికి వెళ్ళిపోతుంది చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రీడ్ ఆపరేషన్. ఇప్పుడు బయట అవుట్ సైడ్ వరల్డ్ అంటే రిజిస్టర్ R1 నుంచి అగైన్ డేటా మనకు మెమరీ అడ్రస్ రిజిస్టర్, అంటే అవుట్ సైడ్ వరల్డ్, అంటే బయట నుంచి వచ్చే డేటా మనకు డిఫరెంట్ రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, బయట నుంచి వచ్చే డేటా మనకు డిఫరెంట్ రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. ఆ డిఫరెంట్ రిజిస్టర్స్లో స్టోర్ అనే డేటా అగైన్ మీకు కావాల్సిన ఒక మెమరీ అడ్రస్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైట్ ఆపరేషన్. స్టోర్ R1 రిజిస్టర్ కంటెంట్, అంటే R1 రిజిస్టర్లో ఉన్న కంటెంట్ మెమరీ లొకేషన్కి, అంటే ఏ మెమరీ లొకేషన్కి పంపించేస్తుంది. ఓకేనా, ఒక సో అడ్రస్ ఇచ్చి మెమరీ లొకేషన్కి పంపించేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైట్ ఆపరేషన్. ఐ హోప్ దట్ యూ గాట్ దీస్ థింగ్స్ క్లియర్ గైస్. సో రైట్ నౌ ఇప్పుడు ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ స్మాల్ పాయింట్ హియర్. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పుకుంటాం. ఎంఏఆర్, మార్ అంటే హిందీ భాషలో కొట్టని, అది అలాంటి ఏం కాదండి. ఎంఏఆర్, ఇన్ ద సెన్స్ మెమరీ అడ్రస్ రిజిస్టర్. ఏమంటారండి? మెమరీ అడ్రస్ రిజిస్టర్. ఎంఏఆర్ ఇన్ ద సెన్స్ మెమరీ అడ్రస్ రిజిస్టర్. ఓకేనా.
సో మరి ఎందుకు మనం మెమరీ అడ్రస్ రిజిస్టర్స్ని యూజ్ చేస్తాము? విచ్ ఈజ్ యూజ్డ్ టు విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడం కోసం విచ్ ఈస్ యూజ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్, రైట్? మెమరీ లొకేషన్, మీరు ఏ మెమరీ లొకేషన్లో డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారు దాని యొక్క అడ్రస్ను స్టోర్ చేసేదే ఎంఏఆర్. ఇజ్ ఇట్ గైస్? ఇజ్ ఇట్ క్లియర్? సింపుల్ భాషలో మనం వీటిని అడ్రస్ రిజిస్టర్ అని కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఎండిఆర్. ఎండిఆర్ అంటే మెమరీ డేటా రిజిస్టర్. ఏమంటారండి? మెమరీ డేటా రిజిస్టర్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? మెమరీ డేటా రిజిస్టర్. మెమరీ డేటా రిజిస్టర్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ యూస్ టు స్టోర్ ద డేటా. ఇది ఏం చేస్తుందండి? డేటాని స్టోర్ చేస్తుంది. ఇట్ ఈస్ యూస్ టు స్టోర్ ద డేటా ఆన్ విచ్ ఆపరేషన్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్ భాషలో నేను ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేశాను అంటే రైట్ ఆపరేషన్ కావచ్చు, రీడ్ ఆపరేషన్ కావచ్చు, స్టోర్ ఆపరేషన్ కావచ్చు, యాక్సెప్ట్ కావచ్చు, ఇంటరప్ట్ కావచ్చు, ఏదో ఒక సిగ్నల్ పాస్ చేశాను. ఆ సిగ్నల్ ఓకేనా, లేదా ఆ డేటా మనకు స్టోర్ చేయాలి. సో దట్స్ వై ఈ మెమరీ డేటా రిజిస్టర్స్ని యూజ్ చేస్తారు. సో ద మెమరీ డేటా రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటాని స్టోర్ చేస్తుంది ఆన్ విచ్ ఆపరేషన్ ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్. ఓకేనా? సో ఆన్ విచ్ ఆపరేషన్ ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్డ్. ఈజ్ ఇట్ క్లియర్ గాయ్స్? సో ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. అంటే సింపుల్ భాషలో మీరు ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేశారు, ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తే సో అండ్ సో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ తీసుకుని వెళ్ళేసి మీరు ఒక డేటా అనేది ఒక రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నారు. ఆ రిజిస్టర్లో స్టోర్ చేసే వాటిని ఇక్కడ మనం మెమరీ డేటా రిజిస్టర్ అంటారు. ఓకేనా? ఒక ఆపరేషన్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం డేటాని పాస్ చేస్తారు కదా సింపుల్ భాషలో, ఆ పాస్ చేయడానికి యూజ్ చేసే రిజిస్టర్ ఇక్కడ మెమరీ డేటా రిజిస్టర్ అని చెప్పచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక్కడ రెండు ఉన్నాయండి. బస్ ఒకటి ఉంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ బస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వెరీ పూర్ ఇన్ డయాగ్రామ్స్. ఓకే రైట్? ఈ బస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉన్నారు. ఓకేనా? మరి ఈ బస్ ఎవరండి? దిస్ ఈస్ వాట్ ఎంఏఆర్ అంటే మెమరీ అడ్రస్ రిజిస్టర్. అంటే ఎక్కడ రీచ్ చేయించాలని ఎక్కడికి పంపించాలా ఈ బస్ చూసుకుంటుంది. మరి వీళ్ళు ఎవరు? డేటా. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ మెమరీ డేటా రిజిస్టర్. అంటే సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్లో వీళ్ళు కూర్చుంటారు. సింపుల్ భాషలో ఇది ఒక అడ్రస్ లొకేషన్కి రీచ్ అవుతుంది, ఆ డేటా అనేది అక్కడ దిగిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉండొచ్చు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేసి అక్కడ పర్ఫామ్ చేసి ఉండొచ్చు. సో వీటిని మనం సింపుల్ భాషలో డేటా రిజిస్టర్ అని కూడా చెప్పచ్చు. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ టుడేస్ క్లాస్ అని చెప్పచ్చు. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అంతా చాలా నీట్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే గాయస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఇంకొన్ని కాన్సెప్ట్స్తో నేను మీకు ఈ రాబోయే క్లాస్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్తో మీ ముందర ఉంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ అండ్ బై బై.